జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. శయన ఏకాదశిలో చెయ్యవలసినవి చెయ్యకూడనివి ఏంటి అన్నది చాలామంది వేసిన ప్రశ్న. దానికి మీకు ఏం చేయాలి ఎలాగా అన్నది నేను చెప్తాను. శ్రావణ మాసంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకుని సంపదలు, భగవంతుడు మనం చేసే వృత్తి వ్యాపారాల నుంచి సంపదలు పుష్కలంగా ఇస్తూ, అలాగే మనకున్న అప్పులు తీర్చడానికి సంపదల్ని బాగా ఇవ్వాలని నేను చేసిన పరిహారమే మీకు నేను చెబుతున్నాను. అది ఒక యంత్ర రూపంలో నేను మీకు పంపిస్తాను. అయితే అది ఏంటి అని అంటే, మీకు వచ్చేటప్పటికి పూర్తి వీడియో అయితే మాత్రం దీని కింద లింక్ ఉంటుంది, చూడండి పూర్తి వీడియో. అయితే ఇది ఏంటి అంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు చక్కగా ఇంట్లో ఒక 10 నిమిషాలు చేసుకుని ఒక 40 రోజుల పాటు చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి గంగలో నిమజ్జనం చేసేయాలి. అది అంతా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీరు లింక్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే ఈ నెలలో మీకు జూలై నెలలో మీకు 23వ తారీఖు లోపులోనే అందరూ తీసుకోవాలి. అది నేను స్వయంగా నేనే చెయ్యాలి కాబట్టి, ఓకేనమ్మా. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా, ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడిని ఆహ్వానించి అమ్మలతో సహా మీ ఇంట్లో కట్టేసుకునే, భక్తితో కట్టేసుకునే పూజని ఫస్ట్ ఏంటి అని అంటే, అమ్మ మాకు మైలు గట్ట వచ్చిందనుకోండి ఏం చెయ్యాలి? ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ఆడవాళ్ళకి అంటే ఇంట్లో కొంతమంది మగవాళ్లే చేస్తారు. వాళ్ళు అనుకోండి, వాళ్ళు చేసుకుంటూనే 4 నెలలు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏమీ మ్యాక్సిమం ఆటంకం ఉండదు. ఇది ఆడవాళ్ళు కనుక చేస్తే 5 రోజులు ఆటంకం వచ్చినంతసేపు కూడా, వచ్చిన రోజులు అన్ని రోజులు అటు వెళ్లకుండా పక్క నుంచి తప్పించుకుని మీ పనులు మీరు చేసుకుని తర్వాత ఇల్లు శుద్ధి చేసుకుని 5వ రోజు నుంచి స్నానం చేసేసి చక్కగా పూజ చేసేసుకోండి. ఇది. ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు గనక పురిటి మైలు వచ్చిందనుకోండి అటు జోలికి వెళ్ళకండి. పురిటి మైలు అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడి సేవల జోలికి వెళ్ళకండి. అలాగే మీకు మైలు గనక వచ్చిందనుకోండి, మైలు వెళ్ళే రోజు వరకు కూడా మీరు పరమాత్మ జోలికి కూడా వెళ్ళకుండా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత శుద్ధి చేసుకుని అప్పుడు మీరు స్వామివారిని మళ్ళీ యథావిధిగా సేవించుకోండి. అలాగే ఒకవేళ ఇల్లు మారారనుకోండి, మీరు మారాల్సి వస్తే ముందే చెప్పుకోండి, పాన్ వేసుకునేటప్పుడే చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత అప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా పాన్ వేసుకుని అక్కడి నుంచి మళ్ళీ స్వామిని సేవించుకోండి. ఇంకొకటి అయితే, ఎక్కడికైనా మేము ఊరు వెళ్ళాల్సి వస్తుందమ్మా ఒక 2 రోజులు అలాగా అని అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా ఒక గ్లాసు నిండా నీళ్లు అక్కడ పెట్టండి. ప్రతిరోజు మీకు భోజనంతో పాటు మీకు ఏం చేశాను, మీకు ముందు వీడియోలో నేను చెప్పా, ప్రతిరోజు మహానివేదన ఇలా చెయ్యండి అమ్మా అనేసి. ఆ చేసే నివేదన దగ్గర మీకు పెట్టిన గిన్నెతో పాటు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాసుడు నీళ్లు, అందులో ఒక తులసి దళం, ఈ ప్రసాదంలో తులసి దళం కంపల్సరిగా వెయ్యాలి. ఒకవేళ మీరు ఏం చేస్తున్నారు, ఊరు వెళుతున్నారు, ఊరు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్తో నీళ్లు పెట్టి, స్వామి మీకు తీర్థాన్ని నేను పెడుతున్నాను నాయన, మంచినీళ్ళు స్వీకరించండి అనేసి అందులో ఒక తులసి దళం వేసి, నేను ఫలానా ఊరు వెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాను స్వామి, ఇంటిని చూసుకోండి నన్ను చూసుకోండి నాయన అనేసి అన్నీ మీకు చూడండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు మీ ఇష్టం, అవి తీసి అన్నీ అక్కడ పెట్టేసేసి మీరు వెళ్ళి మళ్ళీ రాగానే చక్కగా మళ్ళీ ఆనందంగా స్వామిని సేవించుకోండి. ఇలాగా చేసుకోండి. ఇక్కడ మీకు డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు వచ్చేటప్పటికి గుర్తుంచుకోండి, ఆ చిన్నపిల్లలైనా అంటే ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతుంటారంట కదా, అలా ఉన్నప్పుడు కూడా మేము పూజ చెయ్యొచ్చా చెయ్యకూడదా అని అంటారు. వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళని కలుపుకోకుండా పక్కన ఉంచేసేసి, మీకు అంటుముట్టు మీకు లేదు కాబట్టి మీరు చక్కగా పూజ చేసుకుంటూ భర్త కానీ భార్య కానీ చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఆ పాప ఉంది కదా అనేసి మీరు మానేయకుండా ఆ పాపను పక్కన పెట్టేయండి. అలా గనక మీరు చేసుకుంటే, అంటే మనం భగవంతుడిని పెట్టుకున్న తర్వాత ఏదో ఒక సాకు చెప్పి వదిలేయటం కాకుండా, ఓహో ఇలా జరిగింది స్వామి, వీళ్ళని నేను పక్కన పెడుతున్నాను కానీ నీ ఆరాధన మాత్రం నేను వదలటం లేదు నాయన, నువ్వు నన్ను వదలకు అనేసి సేవించుకోండి చాలు. ఒక్కటే నియమం అండి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధించండి, సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా శయన ఏకాదశి చేసుకోవాలని మనం అందరం కూడా
హిందువులుగా పుట్టినందుకు భగవంతుణ్ణి సేవించుకుంటాం అనేది ఎంత అదృష్టమో తెలుసా అండి. అసలు ఇంట్లో వచ్చే ఆ సుగంధ పరిమళాలు నాకు చెబుతుంటారు. ఈ 4 నెలలు చాతుర్మాసంలోనే కాదు, అసలు ఈ 4 నెలలో కూడా గుప్పు గుప్పున ఇంట్లో పొగొచ్చేటట్టు మంచి సువాసన, తర్వాత దీపం పెడితే సువాసన వచ్చేటట్టు ఇలాగ సేవించుకోండి. పరమాత్మ మీ ఇంటికాడ ఎందుకు ఉండడమ్మా? చెబుతున్నారు కదా, మీరే నాకు మెసేజ్లు చేస్తున్నారు కదా. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమతో మీరు కట్టి మీ ఇంట్లో ఉండేటట్టుగా చేసుకునే పూచి మీదే. జై శ్రీమన్నారాయణ.